నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. ముందుగా హెడ్లైన్స్. రామగుండం ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం. వసతుల కల్పనలో రాజ్ ఠాకూర్ ఫెయిల్ అయిన చందర్. రాజధానిలో టిట్కో ఇల్లు పరిశీలించిన నారాయణ. గత వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందన్న మంత్రి. దాతృత్వం చాటుకున్న పారిశ్రామికవేత్త వేములపల్లి రవికిరణ్. జుల్వాలపాలెంలో 275 మంది విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ. మెదక్లో గ్రామీణ వికాస్ బ్యాంక్ వద్ద రైతుల బారులు. రద్దీ కారణంగా టోకెన్లు ఇచ్చిన బ్యాంక్ అధికారులు. ఎన్టీఆర్ జిల్లా నందగామలో కేంద్ర బడ్జెట్ పత్రాల దగ్ధం. వ్యవసాయానికి తక్కువ కేటాయింపులపై రైతు సంఘం ఫైర్. ప్రభుత్వాన్ని ఒప్పించి 100 కోట్లు తెచ్చామని ఎమ్మెల్యే చెప్తున్నా అభివృద్ధి జాడేదని రామగుండం మాజీ ఎమ్మెల్యే కురుకంటి చందర్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 8 నెలలు గడుస్తున్నా నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పని కూడా ప్రారంభించలేదని చందర్ ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలోని అభివృద్ధి పనులను కాంగ్రెస్ ఖాతాలో వేసుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలను మౌలిక వసతుల కల్పనలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ విఫలమయ్యారని అన్నారు. మెడికల్ కాలేజ్ సింగరేణి కార్మికులకు ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయాలన్నారు. రామగుండం కార్పొరేషన్లో సమస్యలు వెక్కిరిస్తున్నాయని చందర్ అన్నారు. ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు నీళ్లు అందించాలని కేసీఆర్ గారు 80 కోట్ల రూపాయల నిధులతోని లిఫ్ట్ ను ప్రారంభం చేయడం జరిగింది. దాన్ని వెంటనే పూర్తి చేపించేటువంటి దిశగా కార్యాచరణ తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రామగుండం కార్పొరేషన్ లో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు, సింగరేణి కార్మికులకు ప్రత్యేకమైనటువంటి వార్డును ఏర్పాటు చేయాలని కూడా ఆ రోజు అనుకున్నాం. అది పెండింగ్ లో ఉన్నది. దాన్ని పూర్తి చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా టీయూఎఫ్ఐడిసి కింద 100 కోట్ల రూపాయలను కేటీఆర్ గారి నేతృత్వంలో నిధులు మంజూరైనాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి డివిజన్ కు కోటి రూపాయలను పెట్టి అన్ని డివిజన్లు అభివృద్ధి కావాలని ఆలోచన చేసినాం. ఆ నిధులను అదే విధంగా కేటాయించాలని కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చి ప్రారంభం చేసినటువంటి ఐటీ పార్క్ పనులను ప్రారంభం చేయాలని, పార్కింగ్ కాంప్లెక్స్ గానీ, మల్టిపుల్ నాన్ వెజ్ మార్కెట్ గానీ, వెజిటేబుల్ మార్కెట్ గానీ, అదే విధంగా అంబేద్కర్ భవనాన్ని గానీ, వీటన్నింటినీ కూడా మధ్యలోనే ఎలక్షన్ కోడ్ మూలాన పనులను అర్ధాంతరంగా ఆగిపోయినాయి. నిధుల ఢిల్లీలో చదువుతున్న తాన్యా సోనియా ఆకస్మిక వరదల్లో మరణించడంపై మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ విచారణ వ్యక్తం చేశారు. మృదురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంచిర్యాలలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగరరావు నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. శ్రీరాంపూర్ ఎస్ఆర్పి 1 గనిలో మేనేజర్ విజయ్ కుమార్ కుమార్తె తాన్యా సోని సివిల్స్ కోచింగ్ ఢిల్లీ వెళ్లినట్టు తెలిపారు. కోచింగ్ సెంటర్ భవనం సెల్లార్లో ఆకస్మికంగా వచ్చిన వరదలో చిక్కుకొని మరణించడం బాధాకరమన్నారు. ఇలాంటి ప్రమాదం జరగటానికి ఢిల్లీ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని సురేఖ డిమాండ్ చేశారు. మృతి చెందడం జరిగింది. వరదల కారణంగా బేస్మెంట్లోకి వరదలు రావడం మూలాన. అయితే నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు బేస్మెంట్లో లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ వరదలు వస్తున్నాయన్న విషయం గమనించలేదు. పిల్లలు చదువులు మునిగిపోవడం వల్ల. అయితే అందులో ఒక అమ్మాయి మన మంచిర్యాలకు చెందిన సింగరేణి మేనేజర్ విజయ్ కుమార్ గారి కూతురు ఉంది, తాన్యా సోని. వారి మృతికి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. అలాగే ప్రభుత్వం కూడా సత్వరమే స్పందించి వారికి నష్టపరిహారం ఇప్పించాలి. మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో టిట్కో గృహ సదుపాయాలను మంత్రి నారాయణ పరిశీలించారు. గత టీడీపీ ప్రభుత్వంలో 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చామన్నారు. వీటిలో 4,54,704 ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిపించామన్నారు. 2019 నాటికి దాదాపు 77,371 ఇళ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. వైసీపీ ప్రభుత్వం 3,13,842 నుంచి 2,62,216 తగ్గించిందని మంత్రి విమర్శించారు. గత ప్రభుత్వం టిట్కో ఇళ్లను పూర్తిగా నాశనం చేసిందని దుయ్యబట్టారు. వచ్చే 3 నెలల్లో టిట్కో ఇళ్లను అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు ప్రయత్నిస్తామని నారాయణ తెలిపారు. ఇక కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సిఆర్డీఏ కమిషనర్, టిట్కో ఎండీలు ఉన్నారు.
డ్రైన్స్ కి వాటర్ లైన్స్ కి 5,350 కోట్లు తెస్తే ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు వాడింది 240 కోట్లే. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇవ్వాలా, స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇవ్వక వదిలేశారు. స్వచ్ఛ భారత్ లో 2021 2,900 కోట్లు ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి వాళ్ళు 60%, మనం 40% కంటే 290 కోట్లు ఇస్తే మనం 150 కోట్లు ఇవ్వాల్సింటే 11 కోట్లు ఇచ్చి ప్రభుత్వం ఆ డబ్బులు వదిలేసుకుంది. 2023-24లో ఫైనాన్స్ 550 కోట్లు ఇచ్చారు. అది ఖర్చు పెట్టి ఈసీలు ఇచ్చుంటే ఇప్పుడు మనం 1100 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అవి వదిలేశారు. ఫైనాన్షియల్ మోస్ట్ ఇండిస్ప్లే చేశారు. అసలు లెక్క పక్క ఏమీ లేకుండా ఈరోజు సిఆర్డీఎల్ చూస్తే జీరో మనీ, డబ్బులు పైసా లేవు. నిన్నే సీఎం గారితో రివ్యూ చేశారు. సీఎం గారు త్వరలో యాక్చువల్గా బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం జువ్వాలపాలెం గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త టీడీపీ నేత వేములపల్లి రవికిరణ్ దాతృత్వం చాటుకున్నారు. విద్యార్థులకు 275 సైకిళ్లను పంపిణీ చేశారు. వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు చేతుల మీదుగా సైకిళ్లను విద్యార్థులకు అందజేశారు. ఇక 9 ఏళ్లుగా పార్టీలకు అతీతంగా రవికిరణ్ ప్రజాసేవ చేయడం గొప్ప విషయమని ఆనంద్ బాబు ప్రశంసించారు. రవికిరణ్ తన పుట్టిన గ్రామం అభివృద్ధికి కృషి చేయడం అభినందించదగ్గ విషయమని అన్నారు. ఇలాంటి వారు మరింత ఎదిగితే ఎక్కువ మందికి సేవలు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని నిర్వీర్యం చేసిందని నక్క విమర్శించారు. అందుకే ఎన్డీఏ కూటమికి 164 సీట్లు ఇచ్చారని చెప్పారు. ప్రభుత్వం కూడా విద్యా శాఖని, విద్యా వ్యవస్థని ముందుకు నడిపించడంలో ఒక ముందు చూపుతో, ఒక విజన్తో, ఎందుకంటే ఈరోజు దేశ విదేశాల్లో లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారంటే, భారతదేశంలో కానీ విదేశాల్లో కానీ స్థిరపడి ఈ రాష్ట్రానికి ఒక పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తా ఉన్నారంటే 95 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పునాదులు. టెక్నాలజీలో కానీ, సాంకేతిక విద్యలో కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చూపించినటువంటి చొరవ ఈ రోజు రాష్ట్రం ఇటువంటి మధ్యలో ఏ ప్రభుత్వాలు వచ్చి ప్రశ్న పెట్టించినా ఇంకా సజీవంగా ఉన్నాయంటే ఆయన వేసిన పునాది. పునర్నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి. రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని పునర్నిర్మాణం చేసుకోవాల్సిన గురుతర బాధ్యత మీరందరూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పారు. ఆయన న్యాయం కోసం విజయనగరం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థాలు గ్రామ ఎమ్మెల్యే అతిథి కేంద్ర మంత్రి మాజీ అశోక్ గజపతిరాజుకు విజ్ఞప్తి చేశారు. అయితే రామతీర్థం క్షేత్రం వెలిసినప్పటి నుంచి నివాసం ఉంటున్న తమను గ్రామం నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆలయం అధికారులు భయపెడుతున్నారని వారు వాపోయారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి తమకు న్యాయం చేయాలని రామతీర్థాలు ప్రజలు కోరుతున్నారు. ఈ మేరకు వారు విజయనగరం ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు, పూసపాటి అశోక్ గజపతిరాజుని కలిసి వినతి పత్రం అందజేశారు. రామతీర్థాలు ఆలయం అధికారుల బారి నుంచి తమను కాపాడాలని వేడుకున్నారు. వీళ్ళందరినీ చేసి అక్కడ వైఎస్ఆర్సీపీ లబ్ధిపోవడానికి అక్కడ ఈవోలు నమ్మి చేసి లక్షతో యాడ్ చేస్తాం. అయితే ఇప్పుడు దేవుడు ఆక్రమించిన ఏడీపీ సర్వే పేరుతో పెంచిన పన్నులను రద్దు చేయాలని కడప మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ రాకేష్ చంద్రకు కార్పొరేటర్లు వినతి పత్రం సమర్పించారు. నగరపాలక సంస్థ అధికారులు ఇష్టానుసారం ఇంటి పన్నులు వేస్తున్నారని వారు మీడియా సమావేశంలో విమర్శించారు. ఇది దారుణమని, మంచి పద్ధతి కాదని ఎన్నిసార్లు చెప్పినా వినటం లేదని కార్పొరేటర్లు ఫైర్ అయ్యారు. ప్రజలపై అనవసర భారం వేయొద్దని కార్పొరేటర్లంతా ఒకే మాట మీద ఉన్నామని చెప్పారు. ఇంటి పన్నులు పెంచడానికి వ్యతిరేకిస్తూ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేసినట్లు వారు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఏడీపీ సర్వే కడపలో మాత్రమే చేస్తూ అధికారులు పన్నుల పేరిట ప్రజలను వేధిస్తున్నారని ఆరోపించారు. మెదక్లోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ముందు అన్నదాతలు బారులు తీరారు. మొదటి విడత రుణమాఫీ అయిన రైతులు కొంత రుణం తీసుకునేందుకు 1B ఇచ్చేందుకు బ్యాంక్
తరలివచ్చారు. భారీ సంఖ్యలో రైతులు తరలిరావడంతో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ పరిసరాలు కిటకిటలాడాయి. రద్దీ ఎక్కువగా ఉండటంతో బ్యాంక్ అధికారులు రైతులకు టోకెన్లు ఇచ్చారు. టోకెన్ల కోసం పలు గ్రామాల నుంచి వచ్చిన రైతులు ఉదయం 5 గంటల నుండి బ్యాంక్ వద్ద బారులు తీరి నిలబడ్డారు. తిరిగితే టైంకు ఈ టైంకి ఆ టైంకి 8 గంటల 9 గంటలకు వస్తే దొరకలేదు. జర మధ్యాహ్నం 4 గంటలకు వచ్చిన కూర్చున్నా. శుక్రవారం నాడు దొరికింది బిల్ల మాట్లాడింది. మళ్ళీ ఇస్తామన్నారు. ఇలా రమ్మంటే ఇలా ఇప్పుడు ఒక అర్ధగంట పైసలు ఇస్తామంటారు, వాళ్ళు గేటు తీసలేదు. ఇస్తాము నా బిల్ల ఉన్నది కొనమన్నారు సార్. బ్యాంకు మాపేయండి, ఒక 60 వేలు ఉండే మాపేయండి, మళ్ళీ ఇస్తామన్నారు. కొనమంటారు బిల్ల ఉన్నది సార్. సరేనా 3-4 రోజులు తిరిగినా. తిరిగితే టైంకు ఈ టైంకి ఆ టైంకి 8 గంటల 9 గంటలకు వస్తే దొరకలేదు. జర మధ్యాహ్నం 4 గంటలకు వచ్చిన కూర్చున్నా. శుక్రవారం నాడు దొరికింది బిల్ల మాట్లాడింది. మళ్ళీ ఇస్తామన్నారు. ఇలా రమ్మంటే ఇలా ఇప్పుడు ఒక అర్ధగంట పైసలు ఇస్తామంటారు, వాళ్ళు గేటు తీసలేదు. ఇస్తాము నా బిల్ల ఉన్నది కొనమన్నారు సార్. బ్యాంకు మాపేయండి, ఒక 60 వేలు ఉండే మాపేయండి, మళ్ళీ ఇస్తామన్నారు. కొనమంటారు బిల్ల ఉన్నది. డీజిల్లో కల్తీ జరిగిందంటూ వరంగల్ జిల్లా రాయపర్తిలో వినియోగదారులు ఆందోళనకు దిగారు. సన్నూరు శివారు బాల్నాయక్ తాండాకు చెందిన భూక్య సాయి కుమార్ నితిన్ మండల కేంద్రంలోని హెచ్పీ పంపులో 3 లీటర్ల డీజిల్ కొనుగోలు చేశారు. రంగు తేడాగా ఉండటంతో సిబ్బందిని ప్రశ్నిస్తే వారు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని బాధితులు తెలిపారు. దీంతో మరో పంపు నుంచి డీజిల్ తీసుకురాగా రెండింటికి తేడా ఉండటంతో హెచ్పీ బంక్ ఎదుట వారు ఆందోళన చేపట్టారు. ఆయిల్ అనవేను ఒక బాటిల్ తీసుకొచ్చినాం. అరే ఒక డాడీ 500 తీసుకోమని చెప్పిండు. మరి మన ట్యాంక్ కొట్టించినాం. సరిపోదు, ఒకసారి ఇంకో బాటిల్ పెట్టుకురా అన్నాడు. అయితే ఆడిపోయి బంకులో కొట్టిస్తే స్మెల్ అనేది ఫస్ట్ కలర్ చూసినాం. డిఫరెన్స్ ఉంది, కలర్ డిఫరెన్స్ ఉంటే అన్న ఒకసారి స్మెల్ చూడన్న, మరి డిఫరెన్స్ వస్తుంది. ఆ డిఫరెన్స్ అంటే అరే తమ్ముడు ఏదో డీజిల్ స్మెల్ వస్తుంది, అదేదో గ్యాస్ స్మెల్ వస్తుంది చెప్పిండు. అయితే మా అన్నకు ఫోన్ చేసినాం. అన్న మరి ఇట్లా ఇంట్లో పోతే డీజిల్ కొట్టించినాం అన్న, మరి దాని స్మెల్ వేరే ఉన్నది. సింగరేణిలో ప్రమాదాలకు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్మూర్తి డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజనల్ 2A గని ఆవరణలో కార్మికులతో కలిసి ఆయన ధర్నాలో పాల్గొన్నారు. పని స్థలాల్లో రక్షణ చర్యలు చేపట్టకుండా ఉత్పత్తి కోసం అధికారులు కార్మికులపై పనిభారం మోపుతున్నారన్నారు. ఏసీపీ 2లో సూపర్వైజర్ల నిర్లక్ష్యంతో 2 కార్మికులు మరణించారని ఆరోపించారు. వరుసగా గని ప్రమాదాలకు ఏరియా జీఎంలు బాధ్యత వహించాలని, లేని పక్షంలో కార్మికులతో ఆందోళనకు ఉధృతం చేస్తామని రామ్మూర్తి హెచ్చరించారు. ఎదుర్కొని నిలబడేవాడు యూనియన్ నాయకుడు ఉండాలి. ఇవాళ మనం పని చేసి ఆడ జారి పట్టడానికి పైకి రాకముందే ఆయనకు నువ్వు పసుపు కార్డో రెడ్ కార్డో ఇవ్వగలుగుతున్నావు. 3 రోజుల అసలు ఈ 3 రోజుల యాక్సిడెంట్ అయి ముక్కు దెబ్బ తాకితే వీళ్ళందరూ మాట్లాడుతాను. అంతకుముందే 4 సిమ్ల కోల్ కటర్ కు ఏరుకు దెబ్బ తాకిందా మన బాయిల వరకన్నా తెలుసా? కనీసం నాయకుల దాకా పోని ఇది చెప్పకుండా దాచున్నది ఎవరో మీరు ఆలోచించాలి. ఇవాళ మనం ఈ రక్షణ విస్మరించి పనిచేయడానికి ఇవాళ భరత్ కుమారో ఇంకో రామ్ కుమారో కాదు, ఇవాళ మేనేజరే బాధ్యత వహించాలి. మేనేజర్ కట్టకుంటే కింద సక్రమంగా పనిచేస్తాడు. ఈ మేనేజర్ సక్రమంగా పనిచేయకపోవడం వల్లనే ఇవన్నీ జరుగుతాయని తనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీకి ప్రజలకు సేవ చేస్తానని తెలంగాణ రాష్ట్ర ట్రెడ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి హామీ ఇచ్చారు. పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి పారిశ్రామిక ప్రాంతంలో ఆయన పర్యటించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఆయన మాట్లాడారు. గ్రామ స్థాయి నుండి ఎదిగిన తనకు ప్రజా సమస్యలపై అవగాహన ఉందన్నారు. పారదర్శకంగా వ్యవహరించి న్యాయం చేస్తానన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ తనకిచ్చిన పదవికి వన్నె తెస్తానని అన్నారు. జిల్లా అధ్యక్షుడిగా నియామకం చేస్తూ శ్రీధర్ బాబు గారు నన్ను నమ్మకం ఉంచి చేసిన దానికి పంపు చేయకుండా ఇలా 2 జిల్లాలలో కూడా మనం పనిచేస్తూ చాలా కాంగ్రెస్ పార్టీ పరంగా చాలా మేర తీసుకురావడం జరిగింది. ఇంకా చాలా కార్యక్రమాలు కూడా పార్టీ పరంగా పార్టీ ఇచ్చిన ఏఐసిసి బీసీ ఇచ్చిన మేరకు మన మండలాల్లో గ్రామాల్లో గ్రామ స్థాయి నుంచి నిర్మాణం చేస్తూ ఇలా
తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం మేము గాంధీ భవన్ 2వ ప్రోగ్రాంలో అటెండ్ కావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. దానికోసం నా మీద పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ పరంగా నాకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిందో దాన్ని ఖచ్చితంగా న్యాయం చేస్తానని, ఎందుకంటే గతంలో కూడా నేను సర్పంచ్గా ఎంపీగా ఎట్లా మా గ్రామానికి మండలాలకు ఎట్లా న్యాయం చేసిందో అదేవిధంగా ఈ మన తెలంగాణ రాష్ట్రానికి ఉన్న వంతు కర్తవ్యంగా. కామారెడ్డి జిల్లా కేంద్రంలో వానరాలు వీధి కుక్కల బెడద తీవ్రమైంది. తరచూ ఇండ్లల్లో చొరబడి వృద్ధులు పిల్లలపై దాడులకు దిగుతున్నాయి. పొరపాటున ఇంటి తలుపులు తెరుచుకొని ఉంటే ఇంట్లో దూరి బీభత్సం సృష్టిస్తున్నాయి. వానరాలు వీధి కుక్కల తీవ్రతతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వాటి నివారణకు అధికారులు కనీసం స్పందించడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇక వాటిని బెదిరించే ప్రయత్నం చేస్తే మీదపడి కరుస్తున్నాయన్నారు. ఇంటి ముందు పూల కుండీలను ధ్వంసం చేస్తున్నాయని తెలిపారు. ఇష్టంగా పెంచుకున్న మొక్కలను పీకేస్తున్నాయని చెప్తున్నారు. వాటి బెడద తట్టుకోలేక ఇంటికి జాలి కట్టినా రక్షణ చర్యలు తీసుకుంటున్నామని మరికొందరు చెప్తున్నారు. అయితే రోజుల కోతులు వీధి కుక్కల దాడితో గాయపడిన ప్రభుత్వ ఆసుపత్రులు చికిత్స పొందుతున్నామని వాపోతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి వాటి నివారణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ గాంధీ సెంటర్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బడ్జెట్ పత్రాలను దగ్ధం చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దుర్మార్గమైందని, దేశంలో కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా బడ్జెట్ ఉందని కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి చనుమోలు సైదులు విమర్శించారు. దేశంలో 63% రాబడి ఉన్న వ్యవసాయ రంగానికి కేవలం 1% నిధులు కేటాయించడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈసారి ప్రవేశపెట్టే బడ్జెట్లో వ్యవసాయ రంగానికి, కార్మిక రంగానికి భారీగా బడ్జెట్ కేటాయించాలని సైదులు డిమాండ్ చేశారు. ఇది మొత్తం దేశంలో కార్పొరేట్లకు అనుకూలంగా తయారు చేసినటువంటి బడ్జెట్. అందులో ప్రధానంగా 63% రాబడి ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి కేవలం 0.5% మాత్రమే నిధులు కేటాయించడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. వ్యవసాయ రంగానికే కాదు, ఈరోజు ఆహార ధాన్యాల మీద కానీ, వ్యవసాయ రంగానికి ఇచ్చే సబ్సిడీల మీద కానీ, కార్మికులకు ఇచ్చే సబ్సిడీల మీద పెద్ద ఎత్తున కోత విధించారు. వైపునేమో బడ్జెట్లో నిధులు తక్కువ కేటాయించడం, మరోవైపున ఇచ్చే సబ్సిడీల్లో కోత పెట్టడం ఫలితంగా మొత్తం నిర్వీర్యం కాబడే పరిస్థితులు ఏర్పడ్డాయి. నెల 23వ తేదీన కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో చాలా అల్లూరు జిల్లా చిత్తూరు ఏజెన్సీలోని విలీన మండలాల్లో 191 గ్రామాలు పూర్తిగా వరద ముంపుకు గురయ్యాయని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు సీఎం ఆదేశాలతో ప్రతి కుటుంబానికి 3,000 రూపాయలు పంపిణీ చేశామని తెలిపారు. అయితే తెల్ల కార్డు లేని మరో 2,500 మందికి కూడా వరద సాయం అందిస్తున్నామన్నారు. ఇక 149 పునరావాస కేంద్రాలు వరద బాధితుల కోసం ఏర్పాటు చేశామన్నారు. వరద ప్రాంతాలను సందర్శించినప్పుడు పోలవరం R&R ప్యాకేజ్ కోసం అడుగుతున్నారని, ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడుతుందని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. 191 హ్యాబిటేషన్స్ టోటల్గా ఈ వరద వలన అఫెక్ట్ అయ్యడం జరిగింది. దీంట్లో ఈ మోస్ట్ అఫెక్టెడ్ చూస్తే విఆర్పురం, వరరామచంద్రపురం అండ్ కూనావరం, ఈ 2 మండలంలో పూర్తిగా ఉంటున్న ఆల్ 86 హ్యాబిటేషన్స్ కూడా పూర్తిగా అఫెక్ట్ అయ్యడం జరిగింది. ఓవరాల్గా చూస్తే 35,746 ఫ్యామిలీస్ అఫెక్ట్ అయ్యడం జరిగింది. దీంట్లో 2,487 ఫ్యామిలీస్ వాళ్ళు కార్డు రైస్ కార్డ్స్ లేని ఫ్యామిలీ. పాపులేషన్ వైజ్ చూస్తే 83,314 జనాభా ఈ పర్టికులర్ వరదల్లో అఫెక్ట్ అయ్యడం జరిగింది. సో 18 జూలై నుండినే ఇక్కడ ఒక కంట్రోల్ అండ్ కమాండ్, మీరు ఇక్కడ చూసిన కంట్రోల్ అండ్ కమాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో దాదాపుగా ఒక 20 మంది అధికారులు. ప్రభుత్వ స్కూళ్లలో తమ కుమార్తె, కొడుకును చదివిస్తున్న ఓ ప్రభుత్వ స్కూలు ఉపాధ్యాయుడు ఆదర్శంగా నిలిచారు. యాంత్రిక విద్య కన్నా నైపుణ్యమైన విద్య, ఒత్తిడి లేని విద్యే మేలు అని ప్రభుత్వ ఉపాధ్యాయుడు డోల వాసుదేవరావు అన్నారు.
ఉన్నత స్థాయిలో ఉన్న వైద్యులు, ఇంజనీర్లు, కలెక్టర్లు, రాజకీయాలలో చురుగ్గా ఉన్న నాయకులు ఒకప్పటి ప్రభుత్వ స్కూల్ విద్యార్థులే అని ఆయన గుర్తు చేశారు. అలాంటి వారంతా ఆదర్శమే అని మనం మర్చిపోతున్నామని అన్నారు. నాణ్యమైన, ఒత్తిడి లేని విద్య అందించవచ్చునని తమ పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించినట్లు విజయనగరం జిల్లా గడ్డిముండిదం ప్రభుత్వ టీచర్ వాసుదేవరావు అన్నారు. అయితే వాసుదేవరావు పాఠాలు చెబుతున్న స్కూల్లోనే తన కుమార్తె బాబును డోలపేట ప్రభుత్వ స్కూల్లో చదివిస్తూ ఆదర్శంగా నిలిచారు. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో గత కొన్నేళ్లుగా తమిళనాడుకు చెందిన కొంతమంది స్థానికంగా స్థిరపడ్డారు. వీరంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులు. ప్రతి సంవత్సరం కృతిక నక్షత్రంలో వీరు కొలిచే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి భక్తి శ్రద్ధలతో మొక్కులు తీర్చుకుంటారు. వీరు స్వామివారికి తీర్చుకునే మొక్కులు మాత్రం చూపర్లను అబ్బురపరుస్తున్నాయి. బుగ్గలు, నాలుక, వీపు భాగాల్లో భారీ శూలాలు గుచ్చుకుంటారు. ఒకవైపు మొక్కులు ఉన్నవారు శూలాలు గుచ్చుకుంటుంటే మరోవైపు దేవుడు ఆవహించిన వారు పూనకంతో ఊగిపోతుంటారు. చిన్న పెద్ద తేడా లేకుండా మొక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఇలా శూలాలను ఒళ్లంతా గుచ్చుకుంటారు. ఇలా గుచ్చుకున్న శూలాలతో పట్టణంలోని ప్రతి వీధుల్లో స్వామివారిని ఊరేగిస్తారు. ఇలా భక్తి శ్రద్ధలతో చేస్తున్నందున తామంతా సుఖ సంతోషాలతో జీవిస్తున్నామని భక్తులు చెప్తున్నారు. ఇది ఇవాల్టి జిల్లా డైరీ. కీప్ వాచింగ్ స్వతంత్ర.